చిల్లీ పన్నీర్ కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్, గరం మసాలా, పసుపు, బేకింగ్ పౌడర్, జీడిపప్పు, ఉప్పు, టమాటాలు, నూనె, కారం, మిరియాల పొడి, ఉల్లిపాయలు, ధనియాల పొడి. చిల్లీ పన్నీర్ కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు పన్నీర్, 2 టీ స్పూన్ల పచ్చిమిర్చి ముక్కలు, అర టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకుని ఉండలు వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగాక పన్నీర్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసి కాగిన నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 టీ స్పూన్ల నూనె పోసి కాగాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి 1 కప్పు టమాటో ప్యూరీ, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా వాటర్ పోసి 2 నిమిషాలు ఉడికించాక చివరగా తగినంత ఉప్పు వేసి ఫ్రై చేసిన కోఫ్తా బాల్స్ వేసి కలిపి ఒక బౌల్లోకి తీసుకుని జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, చిల్లీ పన్నీర్ కోఫ్తా కర్రీ రెడీ.